మన ముందు అనేక రకాల చేపలు పట్టే బుట్టలు కనబడుతున్నాయి. ఒక్కో రకమైన చేపను పట్టడం కోసం ఒక్కో రకమైన చేపల బుట్ట ఉంటుందని వీటి తయారు చేసినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. మనతో పాటు భలే సత్యనారాయణ గారు ఉన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని తడకమల్ల రోడ్లో ఉన్నటువంటి చైతన్య నగర్లో మనం ఉన్నాం. ఇక్కడ యాద్గార్పల్లి చెరువు ఉంది. చెరువు కిందనే ఈ చైతన్య నగర్ ఉంటుంది. వాళ్ళు అక్కడే ఇంటి వద్ద చాలామంది అంటే ఒక 30-40 కుటుంబాల వాళ్ళు ఈ చేపలు పట్టే బుట్టలు తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా వెదురు బుట్టలతో అల్లినటువంటి చేపల బుట్టలు, ఇవన్నీ కూడా వెదురు పుల్లలతో అల్లినటువంటివి. ఇవన్నీ చేపలు ఏ విధంగా పడతారనే విషయాన్ని మన వెనకాల ఉన్న చెరువులోకి వెళ్ళి చూద్దాము. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ చేపల బుట్టలు ఏ విధంగా తయారు చేస్తున్నారనే విషయాన్ని కూడా చూద్దాం. గతంలో కూడా మనం ఒకసారి చూపించాము, అప్పుడు ఈ చెరువులోకి వెళ్ళి చూపించలేదు. వీళ్ళు చేపల బుట్టలతో పాటు అనేక రకాల వెదురు కళాఖండాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. రెస్టారెంట్లలో కానీ ఇతర అలంకారాలు ఏవైనా వాడుకోవడానికి కూడా కావాలంటే కూడా వాటిని కూడా తయారు చేసి ఇస్తూ ఉంటారు కదా. సో అది చేస్తూ ఉంటారు. అదేవిధంగా చేపలకు కూడా రకరకాలు ఉన్నాయి. అసలు ఎన్ని రకాల చేపల బుట్టలు ఉంటాయి, ఏ రకమైన చేపల బుట్టతోటి ఏ రకమైన చేపలను పట్టడానికి అవకాశం ఉంటుంది, వీటిని నీటిలో చెరువులో కానీ కాలువల్లో కానీ వాగుల్లో కానీ బావుల్లో కానీ ఎక్కడ ఏ విధంగా పెట్టుకోవాలి అనే విషయాన్ని భలే సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా వీటి ధరలు ఏ విధంగా ఉంటాయి, ఒక్కసారి ఒక బుట్ట కొనుగోలు చేస్తే ఎన్ని రోజుల పాటు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది, వాటిని మెయింటెనెన్స్ ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుందనే పూర్తి స్థాయి అనుభవం, అదేవిధంగా దీని నుంచి చేపలు పట్టుకోవడం ఎట్లా చేసుకోవాలనే విధానాన్ని కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది మీకు చేపలు బుట్టలు తయారు చేయడంలో? నాకైతే 15 సంవత్సరాల నుంచి ఉంది. అంటే మీ మా పూర్వీకుల ముందు నుంచి ఇదే పని అందరూ కూడా కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్ని కుటుంబాల వాళ్ళు చేస్తారు ఇక్కడ? 30 కుటుంబాల వాళ్ళు చైతన్య నగర్లో మిర్యాలగూడలో చేస్తున్నాం. ఎన్ని రకాల చేపల బుట్టలు ఉంటాయి? అన్ని పరకల దగ్గర నుంచి 15 కేజీల చేపల వరకు అన్ని రకాల చేపలు పరకలు అంటే చిన్న చేపల నుంచి 15 కేజీ 20 కేజీల చేపలు పడే బుట్టలు కూడా. చేపల సైజుని బట్టి బుట్టలు వేరుగా ఉంటాయా? రకాలను బట్టి బుట్టలు వేరుగా? చేపల రకాలను బట్టి బుట్టలు ఉన్నాయి, సైజుని బట్టి కూడా బుట్టలు ఉన్నాయి. చిన్న సైజు చేపల కోసం బుట్టలు వేరుగా ఉంటాయి, పెద్ద సైజు వాటికి వేరుగా ఉంటాయి. అదేవిధంగా చేపలు కూడా అనేక రకాలు ఉంటాయి కదా, పై నీళ్ళలో తిరిగేవి, కింద బురదలో ఉండేవి, రకరకాలుగా ఉంటాయి. చాలా రకాలు ఉంటాయి. అన్ని రకాల బుట్టలు కూడా మేము తయారు చేస్తాం. ప్రతి చేప పడే బుట్టలు తయారు చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ రోజు మనకు ఈ నీళ్ళలో వాడి చూపించడానికి ఎన్ని రకాల చేపల బుట్టలు ఉన్నాయి? ప్రజెంట్ అయితే ఇప్పుడు కొరమేన్లు, పాంప్లెట్, రవ్వ, బొచ్చ, వాలుగా పడే బుట్టలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే బుట్ట పెట్టే ఉంది. అందులో ఏ చేపలు పడ్డ సంగతి మనకు తెలియదు, చూస్తే తెలుస్తుంది. ఒక బుట్ట అయితే పెట్టుంది, కానీ ఇట్లా అనేక రకాల బుట్టలు కూడా మీ దగ్గర ఉన్నాయి. ఓకే, ఇక్కడ దగ్గరలోనే మీరు తయారు చేసేది దగ్గరేనండి. సో ఇప్పుడు ఒకసారి చేపల బుట్టలు నీళ్ళలో ఎలా పెట్టాలో చూపించండి. చూసిన తర్వాత అక్కడికి వెళ్దాం, ఏ బుట్టలు ఉన్నాయి, వాటి ధరలు ఏ విధంగా ఉంటాయని అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఏం చేపల? ఇది మలుగుమేను చేపలు, పాము చేపలు అంటారు చాలా మంది. ఆ పేరు కొంచెం పొడుగు ఎక్కువగా ఉంటాయి, పొడుగుగా ఉంటాయి, పాము లాగా ఉంటాయి. ఆ చేపను పట్టే బుట్ట ఇది. ఓకే, ఇది ఆ చేపలు ఏంటంటే అడుగునే ఉంటాయి, నేలల్లో ఉంటాయి, నేల మీద పైకి రావు. నీళ్ళలో లోపల అడుగు బాగానే ఉంటుంది. ఈ అడుగు బాగానే ఉన్న చేపలను పట్టడం కోసం ఇందులో చిన్న చేపలు పరకలని ఏదైనా మేత వేయాలి. ఇందులో మేత వేసి అంటే ఆల్రెడీ చనిపోయిన చిన్న చేపల్ని ఏదైనా చేపల్ని దీనిలో వానపాములు వద్దు, ఓన్లీ ఈ పాంప్లెట్ గానీ ముక్కలు కట్ చేసి ఇందులో వేసి దీనికి ఒక తాడు కట్టాలి. పైకి తాడు కట్టి పైన ధర్మకోల్ ఏదైనా గుర్తుకు పెట్టుకోవాలి. అది నీళ్ళ అడుగునకి ఇట్లా వెళ్తుంది. ఇందులో ఈ పాము చేపలని, మలుగుమేను చేపలు, హీల్ ఫిష్ అవి పడతాయి అన్నమాట. ఎట్లా పడతాయి? ఇందు నుంచి వెళ్తాయి. ఇక్కడ ఉందండి, వాళ్ళు ఉందండి, ఇక్కడ చిన్న నెట్ లాగా కట్టారు, ఏదో ఫ్రూట్ వాటి కట్టేది. అందులో లోపలికి వెళ్ళి లోపల మేత కోసం లోపలికి వెళ్ళి లోపల ఉండి. సో ఇట్లా చూడొచ్చు మనం. నా చెయ్యి లోపలికి వెళ్తుంది, ఇట్లా వెళ్ళి ఇది వెళ్ళిపోద్ది, బయటికి రావడం. ఇది వల కాబట్టి వల క్లోజ్ అయిపోయింది చూడండి, ఇక్కడ ఇంకా బయటకు రాలేదు అది. ఓకే, ఇది ఇట్లా క్లోజ్ అయిపోయింది, ఓపెన్ అయింది కానీ వచ్చినప్పుడు మాత్రం క్లోజ్ అయిపోతుంది అట్లా. సో ఇట్లా క్లోజ్ అయిపోద్ది కాబట్టి రాలేదు. ఈ పైన మనం ఆల్రెడీ చేపలు ఎట్లా తీస్తారు? చేప తీయాలంటే చేపల్ని ఈ తాడు ఉంది కదా, ఈ తాడు ఇట్లా ఓపెన్ చేసుకుంటే ఓపెన్ చేసిన తర్వాత చేప దానికి బంక ఎక్కువ ఉంటుంది, జిగురు ఉంటుంది. ఇట్లా అనగానే మన సంచి పెట్టుకుని ఇట్లా అనగానే కింద ఏదైనా బస్తా కానీ ఏదైనా పెట్టుకొని ఇట్లా ఓపెన్ చేసేస్తే అవసరం లేదు, పడిపోతుంది. దానికి జిగురు చాలా ఉంటుంది కాబట్టి జారిపోతుంది ఆటోమేటిక్. ఓకే, ఇది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ తర్వాత దీన్ని కట్టుకుంటే సరిపోతుంది. ఓకే, గట్టిగా బిగించాల్సి ఉంటుంది. అయిపోయింది. ఓకే, సో ఇట్లా ఇది ఒక రకమైన చేపలు పట్టుకోవడానికి.
ఇది పెద్ద బుట్ట. ఇది వాలగలు ఒక 2-3 కేజీలు, 4 కేజీలు, 5 కేజీలు వాలగలు కానీ రవ్వలు, బొచ్చెలు అన్ని రకాల చేపలు పడతాయి. కాకపోతే కొంచెం లోతులో పెట్టుకోవచ్చు దీన్ని. ఒకసారి వెళ్దాం పదండి, ఇది ఎట్లా పెట్టాలో చూపిద్దాం. ఇది పెట్టవచ్చా ఇక్కడ? పెట్టవచ్చు, కానీ లోతులు అది రాళ్ళు ఇసుక ఉన్న ఏరియాలో పెట్టాలి. ఇంత ఒడ్డుకి రావు చేపలు, ఈ ఒడ్డుకి రావు. ఈ చెరువు కాబట్టి ఇక్కడ సెట్ అవ్వదా? చెరువులో కూడా ఉంటాయి కానీ లోతులో ఉంటాయి. ఆ సెంటర్లోకి వెళ్ళి పెట్టాలి. సెంటర్లో ఎక్కడైనా లోతున్న ఏరియాలో పెట్టుకోవాలి అవి. ఇవి ఓవర్ సైడ్కి రావు. సో ఈ పెద్ద బుట్ట ముందు పెడదామా? ఆల్రెడీ ఒకటి ఉంది, ఆల్రెడీ ఒకటి ఉంది. ఇది కూడా పెట్టే విధానం ఏ విధంగా పెట్టాలి ఇది చూపిద్దాం. పెట్టిన బుట్టలో చేపలు పడ్డాయి లేదో ఒకసారి చూద్దాం. ఓకే, ఆల్రెడీ ఒక బుట్ట పెట్టి ఉందా? అంటే బుట్టలు పైకి కనబడతాయా? లోపల కనబడేటట్టు పెట్టాలి. కనబడేటట్టు పెట్టకపోతే కొరమైన ఒకవేళ పడింది అనుకోండి, అది ఆక్సిజన్ తీసుకో కదా, చనిపోతుంది. ఓకే, పైకి గ్యాప్ ఉండేట్టు పెట్టాలి. ఏ చేప అయినా ఆక్సిజన్ లేదు చనిపోద్ది కాబట్టి పైకి గ్యాప్ ఉండేట్టు పెట్టాలి. ఇప్పుడు దీన్ని పెట్టండి, ఎట్లా పెడతారో ఈ పెద్ద చేపల బుట్టల్ని? ఇదే పెద్దదా? ఇంకా పెద్దగా ఉంటాయా? ఇంకా పెద్దగా కూడా ఉంటాయి. ఇంకా పెద్దగా కూడా ఉంటాయి. ప్రజెంట్ తయారు చేసి ఇది ఉందని చూపిస్తాను. ఇది ఎక్కువ లోతు ఏం లేదా? ఇక్కడ అంతవరకు సరిపోతుందా? సరిపోతుంది. దాని మీద ఏదైనా చెత్త గడ్డి ఇట్లా తీసుకొని దాని మీద వేసుకోవాలి. అంటే ఎందుకు గడ్డి వేయడం? ఎందుకు వేయకపోతే? నీడ కోసం, నీడ ఉండి దానికి తావు కనపడడం కోసం. చెత్త ఎవరైనా దొంగలు తీసుకుపోకుండా, బయట ఉన్న వాళ్ళకి కనపడకుండా. అంటే చేపలు ఏం కనిపెట్టలేవు, చేపలు ఏం కనిపెట్టలేవు, జనాలకు కనపడకుండా. ఓకే, బయట నుంచి వచ్చే వాళ్ళకి తెలియకుండా ఉండడం కోసం. ఓకే, సో అట్లా చేపల బుట్ట పెట్టుకోవాలి. అది ఒక పెద్ద చేపల బుట్ట అక్కడ పెట్టారు. మీరు పెట్టింది ఎక్కడ ఉంది? ముందు అవతల సైడ్. ఇదా? ఇటు రండి. తీసుకురండి, అది ఇక్కడ తీసుకో. గడ్డ. అవును, గడ్డ. ఇప్పుడు ఇందులో చేపలు పడ్డాయి కొన్ని. పడ్డాయి. అంటే ఈ సైజు చేపలు దీంట్లో పడతాయి అన్నట్టు. ఇది చిన్న బుట్ట కాబట్టి చిన్న సైజు. పెద్ద బుట్టలకి మనం చేపలు ఉండే ఏరియాని బట్టి పెట్టుకోవాలండి. మన ఏరియాలో ఏ చేపలు ఉన్నాయో ఆ చేపలను బట్టి బుట్టలు పెట్టుకోవాలి మనం. అంటే ఈ చెరువులో ఏ చేప ఎట్లా తెలుస్తుంది? తెలిసిపోతుంది. బుట్టలు పెట్టే వాళ్ళకి ఆ ఏరియాలో ఏ చేప ఎక్కువ తిరుగుతుంది, ఏ చేపలు పడితే ఏ బుట్ట తీసుకోవాలనేది మొత్తం వాళ్ళకి వివరంగా తెలుస్తుంది. దాన్ని బట్టి తీసుకెళ్తారు. చేపల సైజును బట్టి బుట్టలు పెట్టాలంటున్నారు. ఇప్పుడు ఇందులో ఈ చేపలు ఏంటివి? ఇవన్నీ పాంప్లెట్ అంటారు, బురకలు అంటారు, దూబొచ్చలు అంటారు. ఏమంటారు? దూబొచ్చలు అంటారు. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేర్లతో పిలుస్తారు చేపల్ని. చైనా గురకలు అని కూడా అంటారు కొన్ని ప్రాంతాలు. ఇక్కడ తెలంగాణలో బురకలు అంటారు. ఓకే. సో ఇవి అంటే ఇవి ఎట్లా పోతాయి చేపలు? లోపలికి పోయేటప్పుడు కింద పెట్టుకుని లోపల పోయినప్పుడు మాత్రం ఇట్లా వెళ్తాయండి. వచ్చేటప్పుడు ఇది ఆటోమేటిక్ తగలగానే ఇట్లా ఈ పుల్లలు అడ్డొస్తాయా? పుల్లలు అడ్డొస్తాయి, ఇట్లా అడ్డొస్తాయి, క్లోజ్ అయిపోతాయి. ఓకే. ఇప్పుడు ఇట్లా చూడొచ్చు. ఇది ఒక చేపల బుట్ట. ఇట్లా ఇటువైపు పుల్లలు ఉన్నాయి. సో ఇవి ఇట్లా వెళ్ళేటప్పుడు ఇట్లా చేపలు వీటిని నెట్టుకొని వెళ్ళగలుగుతాయి ఈజీగా. కానీ రావాలంటే మాత్రం లోపల నుంచి ఇట్లా క్లోజ్ అవుతుంది కాబట్టి అవి రాలేవు అనమాట. ఇంకా అందుకని లోపలే ఉండిపోతాయి. సో అన్ని చేపలకి బుట్టలకి ఇదే టెక్నిక్? అన్ని చేపలకి లోపలికి వెళ్ళడము, రాలేకపోవడం సేమ్ సిస్టమ్ అయితే సేమ్ సిస్టమ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకొకటి ఆ రౌండ్ బుట్ట ఉంది కదా, అది తీసుకోండి ఒకసారి. ఇట్లా తాడున్నది. సైజులు చాలా ఉంటాయా? సైజులు చాలా ఉంటాయండి. ఇప్పుడు పరకలు పట్టే బుట్టలు ఉంటాయి, చిన్న ఈ ఏలు కూడా దూరని సందు బుట్టలు ఉంటాయి, పెద్దగా ఉంటాయి, కాలువ పెట్టే. అందులో పాపెర్లు, బొమ్మిడాయలు అంటారు, మన దగ్గర పాపెర్లు అంటారు. అవి గుగ్గుదమ్ములు అని చాలా రకాల చేపలు, అందులో సన్న చేపలు, విలువైన జల్లలు అవన్నీ పడతాయి అన్నమాట. ఇందులో మాత్రం మలుగుమేను చేప పడుతుంది. ఇందులో మలుగుమేను పాము చేపల ఇట్లా బారుగా ఉంటది. ఓకే, ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు. చేపల పేర్లు రకరకాలుగా ఉంటాయి. మీ ప్రాంతాల్లో ఏ చేపలు అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా, మలుగుమేను, పాము చేప, కొన్ని ప్రాంతాల్లో కొన్ని పేర్లతో పిలుస్తూ ఉంటారు. కాబట్టి మీ ఊర్లో ఏ పేరుతో పిలుస్తారో చెప్పండి. ఎందుకంటే అది పొడుగ్గా పాము మాదిరిగా ఉంటుంది, కొంచెం సన్నగా ఉంటుంది, అంతే కదా? సో ఇప్పుడు ఇందులో పడ్డవి ఇవి చెప్పారు, బురకలు అంటారు, దాన్ని దూగురకలు అంటారు, దూబొచ్చలు అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. సో దీన్ని ఎట్లా పెట్టుకుంటారు? దీనిలో ఫస్ట్ మేత వేయాలండి. ఇందులో పరకలైనా సరే, చేప ముక్కలు కానీ ఏదైనా మేత, చేపలు నీసు మేత వేసి ఇది పెద్ద తాడు కట్టుకోవాలి. దీనికి ఎక్కువ ఎత్తుండాలి, పెద్ద తాడు కట్టుకోవాలి. ఇక్కడ ఎడ్జ్కి పెట్టాలా, లోపల లోతులో పెట్టాలండి. ఇది ఇట్లా లోపల ఈ యాంగిల్లో ఒడ్డుకు పెట్టకూడదు. ఒడ్డుకు పెట్టొద్దు. ఇది లోతున్న చోటనే ఆ చేపలు ఉంటాయి, ఒడ్డుకు ఆ చేపలు రావు. అట్లాంటి ఏరియాలో ఇది పెట్టుకోవాలి. రాళ్ళు, ఇసుక నేల ఉన్న చోట ఏ చేపలు ఏ ఏరియాలో తిరుగుతాయి అనేది కూడా వాళ్ళకి చేపలు పట్టే వాళ్ళకి అలవాటు తెలిసి ఉంటుంది. ఓకే.
ఈ విధంగా పెట్టుకోవాలి లోపలికి లోతులో లోపలికి వెళ్ళిపోతుంది, మునిగిపోతుంది. నేల మీద ఇట్లా ఫ్లాట్ గా పడుకో ఉంటుంది అనమాట. ఆ లోపల ఆ మేతను చూసి ఆ పాము చేపలు, ఆ మలుగుమీన చేపలు అనేవి పడతాయి. ఓకే, ఆ లోపల ఉన్న ఏదైతే ఫుడ్ మనం పెట్టామో దాన్ని చూసి తినడానికి వస్తాయి, మేత కోసం వస్తాయి. వస్తే లోపలికి పోతాయి. ఇక్కడ ఈ వల ఉంటుంది, లోపల వల పెడతాం, ఈ వలలోంచి లోపలికి వెళ్ళిపోతాయి. ఇంతకుముందు మనం చూపించాం. సో ఇంకా బయటికి రాలేదు. ఇప్పుడు ఇట్లా చేపల బుట్ట ఒకటి పెట్టి ఎంతసేపు వెయిట్ చేయాలి సుమారుగా? అంటే ఉంటుందా మినిమం ఇంత అని? మినిమం అంటే చెరువులోనే ఉంచాలండి ఎప్పుడు. ఈ రోజు నాకు ఈరోజు చేపల కూర తినాలి, నేను పోయి చేప తెచ్చుకోవాలంటే పడదు. ఎప్పుడు బుట్ట చెరువులోనే ఉండాలి. చేపల బుట్ట ఎప్పుడు చెరువులోనే ఉండాలి. తీసుకొచ్చి ఒడ్డున పెట్టి ఒక 2 గంటలు, ఒక నైట్, ఒక 10 రోజులు ఇంట్లో పెట్టుకుని తీసుకుపోయి వెంటనే నాకు చేప పడాలంటే పడవు. చేపల బుట్ట నీళ్ళలో ఉండాలి. ఆ బుట్ట ఎప్పుడు తడిగా మెత్తగా ఉంటేనే చేప పడుతుంది. ఇప్పుడు ఇది పైన ఉన్న బుట్ట చూడండి, కొత్త బుట్ట. ఈ బుట్టలో కనీసం 4-5 రోజుల దాకా చేప పడదు. ఎందుకంటే దానికి తెలుస్తుంది గట్టి ఉంది, తెలుస్తుంది. చేపకి మెత్తగా తగులుతుందా? ఫస్ట్ తగులుతుంది ఖచ్చితంగా. మేత కోసం వచ్చినప్పుడు తగులుతుంది. తగిలినప్పుడు దానికి నచ్చితేనే లోపలికి పోద్ది. నమ్మకం రావాలి. ఈ పుల్లకి జిగురు నాచు పడుతుంది. ఆ నాచు పట్టినప్పుడు మెత్తగా వచ్చి ఆ నీసు వాసనకి లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, ఇది మనదే, మన ప్రాంతం అనే ఫీలింగ్ రావాలి. ఇప్పుడు ఇది పాతది కదా, పాత బుట్ట చూడండి, నాచు ఎట్లా పట్టింది పుల్లకి. ఈ విధంగా పుల్లలు ఇట్లా వచ్చిన తర్వాత చేప పడుతుంది. ఈ విధంగా కొత్త ఇది పాత బుట్ట. ఈ విధంగా నాచు ఇట్లా పుల్ల మెత్తగా ఉంటుంది చూడండి. ఇది వంగదు, ఇది దగ్గరకు వంగుతుంది. ఆ బుట్టకి చేపకి మెత్తగా ఉండాలి. దానికి తెలుస్తుంది, మనకు తెలియదు కానీ మనకు తెలుస్తుంది. మరి చేపలు ఎప్పుడు తీసుకోవాలి? చేపలు సాయంత్రం పూట వాళ్ళు వీళ్ళని బట్టి రోజు ఒకసారి కానీ ఒకసారి చూస్తారు. రోజుకోసారి చూడాలి. మార్నింగ్ చూస్తారు ఎక్కువ శాతం, 80% అయితే. వీటిలో ఏం మేత పెట్టాల్సిన అవసరం లేదు. వీటిలో మేత పెట్టాలి, రొయ్యల బుట్టలో మేత పెట్టాలి. కానీ ఈ కొరమైన బుట్టలు, పాంప్లెట్లు, రవ్వలు, బొచ్చెలు, వాడగలు వాటికి మాత్రం మేత పెట్టే అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక రకం ఉంది. ఇది అవును, ఇది ఒక రకము. ఇట్లా ఎన్ని రకాలు ఉంటాయి? మొత్తం 8-9 రకాల దాకా ఉన్నాయి. 8-9 రకాల చేపల బుట్టలు ఉంటాయి. అంటే ఇదేమో పాము చేపలు, మలుగుమేనక అన్నారు. ఇదేమో బురకలు లేదా పాంప్లెట్స్ అన్నారు. బురకలు, పాంప్లెట్స్ ఉంటుంది. ఇందులో మట్టి గుడుసులు అంటారు, బురద మట్టలు అంటారు. అవి కూడా పడతాయి ఈ బుట్టలో. ఓకే, దీనిలో కొరమేను కూడా రకాలు ఏముంటాయి? వేరే బుట్టలను బట్టి సైజులు పెద్ద పెరుగుతాయి. సైజు మన చెరువు యొక్క లోతు పెద్ద సైజు పెట్టాం. అందులో 7 కేజీలు, 8 కేజీలు రవ్వలు, బొచ్చులు, వాడగలైనా సరే అందులో పడతాయి. సైజులు మారుతాయా? ఆకారం కూడా సేమ్ ఉంటది. సైజులు మాత్రం చిన్న పెద్ద హైట్ వెడల్పు పెరుగుతూ ఉంటాయి. ఆకారం చూస్తానికి ఏవైనా వీడియోలో గానీ ఫోటోలో గానీ సేమ్ కనిపిస్తాయి. మనకి బుట్ట సైజులు బట్టి 2 ఫీట్లు అని, 1.5 అని, 1 ఫీట్ బావు అట్లా హైట్ వెడల్పులు ఉంటాయి. చేపలను బట్టి మనం పెట్టుకోవాలి, లోతును బట్టి. ఇవన్నీ తయారు చేసేది మాత్రం ఇప్పుడు ఈ వెదురు పుల్లలేనా? వెదురు పుల్లలేనండి. వెదురు పుల్లలే. అవును. కట్టుకున్న దారం ఏముంటది? ఈ మలుగుమీన బుట్ట మొత్తం కొబ్బరి తాడుతో కట్టాము. ఇట్లా ప్లాస్టిక్ తాడుతో కూడా కట్టొచ్చు. కొబ్బరి తాడ? ఇది కొబ్బరి తాడు అండి. కొబ్బరి తాడు. ఓకే. ఈ రవ్వలు, కొరమేలు పడే బుట్టకు మాత్రం తీగలతోనే అల్లుతాం. ఇది నల్ల తీగ అంటాము. ఈ తీగలతోనే అల్లుతాం. ఓకే, ఇది ఒక్కటి మాత్రమే స్పెషల్. ఎందుకని దాని తీగతో అల్లకూడదా? ఏదండి, ఇదంతా తీగతో ఆగదు. మలుగుమీనకి చాలా బలం ఉంటది. ఆ తోక పట్టినప్పుడు అండి, తోక పట్టినప్పుడు ఆటోమేటిక్గా తీగని తెంపేస్తుంది. ఈ తాడైతే తెగదు కదా, దానికి ఆ తోక పట్టిందంటే చేప బయటకు వెళ్ళిపోద్ది. అందుకే మన ఏలు కూడా దూరకుండా తయారు చేస్తాం. చాలా మలుగుమీనకి చాలా బలం అన్నమాట. తోక బలం ఉంటుంది. తోక దీనిలో ఇరికిచ్చి ఇట్లా ప్రెస్ చేసిందంటే బయటకు వచ్చేస్తుంది. అందుకే ఇంత దగ్గరకు వెళ్ళి దీనిలో తోక పట్టదు. సో తోక పట్టేలాగా ఉంటే మాత్రం, ఇట్లా ఉంటే మాత్రం ఇంకా పగలగొట్టుని వెళ్ళిపోతుంది. అసలు ఆగదు, మనం కనపడదు. బుట్ట తీసే లోపే వెళ్ళిపోద్ది మన సైడ్. ఇట్లా 7-8 రకాలు బుట్టలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇదేమో ఒడ్డుకు పెట్టాలన్నారు, ఇదేమో లోపల ఎక్కడో నీళ్ళలో పెట్టాలి. ఇంకా అన్ని కూడా లోపల పెట్టాల్సిన నీళ్ళలో కొన్ని ఉంటాయి. కాలువ పెట్టి కూడా ఉంటాయి. మావు అంటారు దాన్ని, కొప్పు మావు అంటారు. అవి కాలువ పెడితే వానాకాలం వర్షం నీళ్లు పారే ఏరియాలో పెట్టాలి. నీళ్ళు స్లోగా వెళ్తున్న దగ్గర పెట్టామనుకోండి, అందులో పరకలు, జల్లలు, ఈ మట్ట కొడుసులు, బురద మట్టలు, కొరమేన్లు 30 కేజీ సైజు వరకు పడితే, పాపెర్లు పడతాయి. మీ దగ్గర ఇప్పుడు పరకలు అంటే 2-3 ఇంచుల సైజు నుంచి 15 కేజీల వరకు చేపలు పట్టే బుట్టలు, అన్ని రకాల బుట్టలు ఉన్నాయి. బుట్టలు మాత్రమే వలలు ఉండవు. గాలం ఉండదు. అంటే చేపల వేటలో అనేక రకాలు కదా, అన్ని వస్తాయి. కానీ మేము ప్రత్యేకంగా తయారు చేసే మాత్రం బుట్టలే. ఎందుకంటే వలలో పడ్డ చేపలు బుట్టల్లో పడవు, వలలో పడని చేపలు కూడా బుట్టలతో పట్టొచ్చు అనమాట. విలువైన చేపలైనా కొరమేను కానీ వాళ్ళకి కానీ వాళ్ళకి చాలా పడవు. కొరమేను అసలే పడదు. మా బుట్టలలో స్పెషల్ గానే కొరమేను బాగా పడుతుంది మా బుట్టల్లో. అవునండి, కొరమేను, పూమేను పడుతుంది. సో బుట్టల్లో పడేవి పట్టడం కోసం ప్రత్యేకంగా బుట్టలు అనేవి మీరు రకరకాల బుట్టలు తయారు చేస్తారు. ఒకసారి మీ దగ్గరికి వెళ్దాం, తయారీ ఎట్లా జరుగుతుందో చూద్దాం. ఇక్కడ పక్కనే సత్యనారాయణ గారి ఇల్లు ఉంటుంది, అక్కడికి వెళ్దాము. చాలా మంది అక్కడ తయారు చేస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళి వీళ్ళు వెదురు పుల్లలను ఏ విధంగా తీసుకుంటున్నారు, దాని నుంచి ఈ బుట్టలు ఏ విధంగా అల్లుతున్నారు, వీటి రేట్లు ఏ విధంగా ఉంటాయి, అంటే ధరలు, ఒక బుట్ట ఇప్పుడు ఈ చేతిలో కనబడుతున్న బుట్ట ధర కానీ అది కానీ ఇంకా మిగిలిన వాటి ధరలు ఏ విధంగా ఉంటాయి, ఎన్నాళ్ళ పాటు వాడుకోవచ్చు, అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెరువు దగ్గర నుంచి
సత్యనారాయణ గారి ఇంటి దగ్గరికి వచ్చాం. ఇక్కడ చాలా మంది ఈ వెదురు కర్రలు తీసుకొని దీని నుంచి వెదురు చేపలు పట్టుకునే బుట్టలు తయారు చేస్తూ ఉంటారు. ఈ వెదురు కర్రల మీరు బొంగులు తెచ్చుకుంటారా? వెదురు కర్ర తెచ్చుకుంటాం. ఇవి అంటే పెద్ద సైజులో ఉండాలి, ఇంతే సైజు ఉండాలి, చిన్నగా పని చేస్తే గానీ మాకు వేస్ట్ అవ్వకుండా ఎక్కువ పుల్లలు అవ్వాలని లావి తెచ్చుకుంటాం. లావు సైజు కర్రలు. ఇవి ఎక్కడి నుంచి తెస్తారు? అస్సాం నుంచి. ఇవి తెచ్చిన తర్వాత వీటి నుంచి ఏం చేస్తారు? ఇంకా ఇది మిషన్ మీద కట్ చేసి పుల్లలు మిషన్ ఉన్నట్టుంది కదా, వెళ్దామా లోపలికి? ఈ పెద్ద పెద్ద వెదురు బొంగులు కర్రల మాదిరిగా ఉన్నవి తీసుకొని వచ్చిన తర్వాత వాటిని వీళ్ళు కట్ చేసుకుంటామని చెప్తున్నారు, ముక్కలుగా. అదేవిధంగా ముక్కల నుంచి పుల్లలుగా ఏ విధంగా చేస్తారో ఇక్కడ చూద్దాము. ఇదంతా కూడా ఒక మెషినరీ వీళ్ళు పెట్టుకున్నారు. అంటే పెద్దదాన్ని ముందు ఈ సైజులు పెట్టుకోండి. ఓకే ఓకే, మీకు సైజు ఉంటుంది. సో ఇట్లా ఎంత సైజు కావాలంటే అంత సైజుల్లోకి వీటిని కట్ చేసుకుంటారు, అంతేనా? అంతే. ఇప్పుడు ఈ బుట్ట ఏ సైజులో అల్లాలో ఆ పుల్లల సైజులు కట్ చేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు వీటిని మళ్ళీ పుల్లలు చేయడానికి వాటికి మిషన్ మీద ఈ మిషన్లో పెట్టుకుంటారు. ఓకే. సో ఇట్లా ఇవి మళ్ళీ ముక్కలు ముక్కలు అయ్యాయి. అంటే అది చెయ్యి వచ్చేలోపు అది తీసేయాలా? అది తీసేయాలి, లేకపోతే ఓకే. సో ఇట్లా వీటిని ఇలా చేసుకుంటారు. దీని తర్వాత వీటిని మళ్ళీ పుల్లలు చేస్తారా? వీటిని ఈ విధంగా పుల్లలు చేసుకుంటాం. కత్తి మీద పెట్టుకొని చీల్స్తారు. ఓకే ఓకే. సో ఇవి తెల్లగా ఉన్నాయి, ఇవేమో నల్లగా ఉన్నాయి. ఇవేమో పొయ్యి మీద కాపుతాం. అంటే పుల్లలు చీల్చిన తర్వాత పొయ్యి మీద ఈ పేర్లు అవి ఉంటాయి కదా, పుల్ల గట్టిపడడం కోసం నీళ్ళలో ఖరాబ్ కాకుండా ఇవి ఇట్లా మంట మీద కాపుతాం. ఓకే. సో ఇవి కాపిన తర్వాత పుల్లలు అల్లుతాం బుట్టలుగా. అల్లేది ఇక్కడ ముందు అల్లుతున్నారు, అటువైపుకు వెళ్ళి అది కూడా చూద్దాము. అంటే వెదురు బొంగుని కత్తి చేసుకోవడం ఇక్కడ చేస్తారు. పుల్లలు చేయడము ఆ పుల్లలతోటి అంటే ముందు బుట్టనే అల్లుతారా? బుట్ట కంటే ముందు వేరే ఉంటుందా? పుల్లలు చేసి వాటిని కాపి అల్లడం, తడకలు అల్లాలి కదా, తడకలు అల్లేది అక్కడ చూపిద్దాం. ఓకే. కాపడం అనేది కాపుకుంటారు. కాపిన తర్వాత ఇవి అంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ ఒక సైడ్ వచ్చేది దీన్ని తడక అంటారా? అవును, ఇవి తడకలు అంటారు. పైకి వచ్చేది చూపిద్దాం. ఓకే, అక్కడే ఉన్నాయి, చూపిస్తా తడకలు. సో ఇక్కడ అల్లుతున్నారుగా ఇవి లాస్ట్ లో ఫిట్టింగ్. ఇది తడకలు అల్లిన తర్వాత సెట్ చేసుకోవడం. ఓకే ఓకే. ఇక్కడ మరి ఎంతమంది ఉంటారు ఇట్లా ఈ చేపల బుట్టలు? 30 కుటుంబాలు ఉన్నారన్న. 30 కుటుంబాలు మొత్తం. 30 కుటుంబాల వాళ్ళు సంవత్సరం అంతా ఇదే పనిలో ఉంటారు. ఇదే పని పూర్తిగా. ఈ దారంతో అల్లుతారా? ఈ తీగ అంటారు. ఏం తీగ ఇది? నల్ల తీగ అంటారన్న. అంటే ముడి వేసుకోవడానికి కానీ దేనికైనా ఇది బాగుంటుంది. మెత్తగా నానబెట్టాలి. ఇది నానబెట్టాలా? నీళ్ళలో పెట్టాలి. నైట్ రాత్రి మొత్తం పెట్టి పొద్దున్న నుంచి అల్లుకోవడానికి వీలుగా అవుతాయి, లేకపోతే ఇరిగిపోతాయి పుల్లలు లెక్క. ఓకే ఓకే. సో ఇట్లా దాన్ని తీసుకొని వచ్చి ఈ పుల్లలన్నీ పరుచుకుంటారు. పరుచుకున్న తర్వాత దాని లెక్క ఉంటుంది. ప్రతి బుట్టకి ఇన్ని పుల్లలనే వేసేది ఉంటుంది. సైజుని బట్టి బుట్టలు పుల్లలు దూరంలో పెట్టుకొని సెట్ చేసుకోవాలి. అవును. మళ్ళీ ఆ దూరం తగ్గడం పెరగడం అనేది జరగదు, అన్ని సేమ్ వస్తాయి. ఇక తర్వాత బుట్ట తడక అంతా అల్లిన తర్వాత ఆ తడక ఈ విధంగా తయారు చేస్తాం. ఒక తడక ఇట్లా వస్తుంది. ఓకే. ఈ తడకల్ని మళ్ళీ ఎంత సైజు కావాలంటే అంత సైజుకు అవి అక్కడ ఎట్లా సెట్ చేస్తారో వీటిని అట్లా సెట్ చేస్తాం. ఇక్కడికి వెళ్దాం. ఇప్పుడు ఇది ఒక తడక. ఇది సో ఇట్లాంటి 2 తడకలు ఇట్లా పెట్టుకొని, పెద్ద తడకలు 2 ఉంటాయి, పైన కింద వేసి చిన్నగా ఉంటాయి. ఇవి చిన్న తడకలు. ఓకే. అవి ఇట్లా సైడ్కి ఇట్లా పెట్టాలి. ఇవి పైకి ఇట్లా వస్తాయి. ఇవి పైకి ఇది ఒక సైడ్ వస్తుంది. ఇది దీని సైడ్ ఇంకొకటి ఉంటుంది సేమ్ ఇట్లా. కింద ఒకటి వస్తుంది. బుట్ట 4 తడకలు. వీటిలో సైజులు ఉంటాయి. మళ్ళీ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. అవును, ఇది కావాల్సినవి మెయిన్ గా వెదురు పుల్లలు, వెదురు కర్రలు, తీగలు. ఈ తీగ ఎక్కడ తెచ్చుకుంటారు? ఇవి ఇప్పుడు ప్రజెంట్ అయితే బొబ్బిలి విజయనగరం ఏరియా నుంచి వస్తుంది. అక్కడ అడవుల్లోంచి దొరుకుతాయి. సో ఈ వెదురు పుల్లలు ఎక్కడ తెస్తారు? వెదురు కర్రలు అస్సాం నుంచి వస్తాయి. పుల్లలు మేము తయారు చేసుకుంటాం. పుల్లలన్నీ మీరే చేయించుకుంటుంటారు. ఇట్లా రకరకాల బుట్టలు అంటే వెదురు పుల్లల్ని కట్ చేసుకొని వాటిని కాపుకొని వాటిని తడకలుగా అల్లుకున్న తర్వాత ఇట్లా సెట్ చేసుకోవడం, బాక్స్ టైప్ సెట్ చేసుకోవడం. సో ఇప్పుడు ఇందులో మీకు ప్రధానంగా ఏ రకమైన బుట్టలు ఎక్కువగా అమ్ముడుపోతుంటాయి? ఇవి కొరమైన బుట్టలు ఎక్కువ సేల్ అయితే. కొరమైన బుట్టలు అంటే ఇందాక మనం చెరువు దగ్గర చూపించాం. ఇప్పుడు ఇదేనా? అదే. అంటే ఒక సైజు ఇప్పుడు ఎంత సైజు అన్నట్టు ఇది? ఇది 18 ఇంచులు ఉంటుంది.
18 ఇంచులు. ఒక ఫీట్ కంటే అంటే ఏది చూస్తారు మీరు సైజు? ఇట్లా హైట్ చూస్తారు? మేము మూర చూస్తాం. ఇట్లా మూరలో ఇది మూర సైజ్ అంటాం. ఓకే, మూర బుట్టలు అంటాం. దీన్ని మూర బుట్టలు. మూర బుట్ట అంటే కొరమీను చేపలు పడడానికి ఎక్కువ వాడే బుట్ట. ఓకే, సో దీనికి ఒకటే సైజు ఉంటుందా? ఇందులో మళ్ళీ ఇంకేమైనా పెద్ద చిన్న పెద్ద ఉంటాయి? ఇంకా పెద్ద, దీనికంటే ఇంకా పూమేన్లు వాలగలు పెద్ద. ఇది 8 ఏళ్ళు అంటారు పెద్ద బుట్ట. కొరమీన్లు పట్టేదైతే ఇదే. ఇది ఇలా కూడా కొరమేను పడతాయి. కాబట్టి దీని పేరు అట్లా పెట్టారు, కొరమేను పడుతుంది అని. ప్రతి బుట్టలో కొరమేను పడుతుంది, పడదని కాదు. కానీ కొరమేను ఎప్పుడైనా ఒడ్డమ్మటే ఉంటుంది కాబట్టి ఈ చిన్న బుట్ట కాస్ట్ ఎక్కువ అవ్వకుండా చిన్న బుట్ట వాడతారు. ఓకే, దీనికి ఎంత ధర మీరు ఇచ్చే ధర? 700 రూపాయలు. 700 రూపాయలకు మీరు ఇస్తారు. అవును. ఓహో, అంటే ఎవరైనా దూర ప్రాంతాల వాళ్ళు కావాలంటే ట్రాన్స్పోర్ట్ ఈ తడకలు ఇట్లా ఫిట్ చేయకుండా ఓన్లీ తడకలే సెట్ చేసి ఒక బస్తా కుట్టి పంపిస్తాం. వాళ్ళు సెట్ చేసుకుంటారు. ఒకవేళ అంతకు కుదరకపోతే వీడియో పంపిస్తున్నాం, వీడియో చూసి సెట్ చేసుకుంటారు చాలా మంది. ఓకే, తడకలు అల్లిన తర్వాత మీరు పంపిస్తారు. సో ఇది ఒక సైజు. అవునండి. ఇంక ఇట్లా అంటే మీరు ఈ మూర అనే దాన్ని బట్టే చెప్తారా? అవును, అంతే సైజులు. మూర బెత్త మూర. ఇది పెద్దగా ఉంది కదా, దీనికి ఏముంటుంది ధర? అది 900 రూపీస్ అండి. 900. ఇది 900. ఇందులో 5 కేలు 6 కేలు 7 కేలు చేపలైనా సరే పడితే ఏవైనా రవ్వలైనా బొచ్చులైనా ఏ చేప అయినా ఏది పడాలన్నా ఇట్లా వెళ్ళాల్సిందే ఈ ఎదురుగా దారిలోంచి. సేమ్ అన్నిటికీ ఒకటే పొజిషన్ సేమ్ ఉంటుంది. రావడం పోవడం హైట్ మాత్రం మారుతుంది అంతే. రావడం పోవడం లోపల డోర్లు సిస్టమ్ అంతా సేమ్ ఉంటుంది. సో ఇది పెద్దది. ఇంకా పెద్ద కూడా ఉంటాయి. ఇంకా పెద్ద ప్రజెంట్ మన దగ్గర ఇవి కూడా చూపిస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇదేమో ఇంతకు ముందు చెప్పారు, దీనికి ఏం ధర? ఇది 1700. అది 1700. అవును. ఇది పాము చేపలు, మలుగుమైన చేపలు ఇట్లాంటివి పడతాయి అన్నారు. సో దీనికి 1700. ఇప్పుడు అంటే ఇవి ఒక సీజన్ అంటూ ఏమైనా ఉంటుందా? లేదు, ఎప్పుడు ఉంటుంది. ఈ కొరమైన అన్ని రోజులు నడుస్తుంది. కానీ బాగా సీజన్ అంటే కొత్తగా వర్షాలు పడ్డప్పుడు జూన్, జూలై, ఆగస్టు నెలలో కావాలని. ఇప్పుడు నేను చెప్పిన రేట్ల కంటే డబల్ రేట్లు కూడా అప్పుడు కొంటారు. కానీ నీరు చెరువులో నీరు పెరిగినప్పుడు చేపలు ఎదురెక్కుతాయి కదా, నీళ్ళు కాలువలో నీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు బుట్టలలో బాగా కొరమేన్లు అవి బాగా పడతాయి. ఓకే, సో ఇంకా దీనికి అంటే వెదురు బొంగులు ఇవి కట్ చేసుకోవడానికి మాత్రమే మిషన్. మిగతా మొత్తం చేతితో చేయాల్సింది, ఎవరు చేసినా. సో ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు మీ దగ్గర అన్ని రకాలు కనబడతాయి. ఇప్పుడు మామూలుగా ఇట్లా ఎవరైనా కావాలని వస్తే ఇవి రెడీగా ఉంటాయా? ముందు చెప్తే ఆర్డర్ చేసి పెడతారు. చాలా మంది ఫోన్లోనే ఆర్డర్ చేస్తారు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సరే 1, 2, 3 అట్లా అంటే ఎప్పుడు ఒక 10, 20, 50 అంటే ఎప్పుడు రెడీగానే ఉంటాయి. ఓకే, అట్లా తక్కువ మొత్తంలో కావాలంటే రెడీగా ఉంటాయి. ఇంకా పెద్ద మొత్తంలో కావాలంటే కొంతమంది ఫోన్లు చేసి వారం 10 రోజులు టైం ఇస్తారు. ఈ టైంలో రెడీ చేసి పంపిస్తాం. ఇప్పుడు చేపలు పట్టుకునే మత్స్య కార్మికులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక్కొక్కరు ఇట్లాంటివి కొరమీను బుట్టలు అనేవి ఎన్ని తీసుకుంటారు సాధారణంగా? చాలా మంది 20, 30 తీసుకునే వాళ్ళు ఉన్నారు, 50 పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఒక్క బుట్ట తీసుకెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కటి కావాలనే వాళ్ళు ఉంటారు, ఎక్కువ సంఖ్యలో కావాలనే వాళ్ళు. ప్రత్యేకంగా వీటి మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓన్లీ బుట్టల ద్వారా చేపలు పట్టేవాళ్ళు. కావాలని అడిగిన వాళ్ళకి ఇప్పుడు ఎన్ని రోజుల్లో పంపించగలుగుతారు మామూలుగా? ఇప్పుడు వాళ్ళు చెప్పే ఆర్డర్ బట్టి 10 బుట్టలు అనుకోండి, 2 లేదా 3 రోజులు ఒక్కోసారి రెడీగా ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ రెడీగానే ఉన్నాయి. అట్లా. సో సీజన్ బట్టి 1 రోజు 2 రోజులు 3 రోజులు ఎన్ని ఆర్డర్ చెప్పినా వారం రోజులలో అయితే ఇచ్చేస్తాం. వారం రోజులు ఇచ్చేస్తారు. ఎందుకంటే మీకు కావాల్సిన మెటీరియల్ అయితే ఇది వెదురు బొంగులు కావాలి. ఇవి తీసుకొని ఇంకా మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపిస్తాం, తయారు చేస్తాం. ట్రాన్స్పోర్ట్ ఎన్నాళ్ళు వస్తాయి ఒకదాని లైఫ్? ఇప్పుడు 6 నెలలు 7 నెలలు వస్తాయి. 6 నెలలు 7 నెలలు అంతేనా? అంతే. ఎందుకంటే ఇంకా కొంతమంది సంవత్సరం వాడేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సీనియర్లు కొంతమంది పుల్లలు పోయినా కట్లు పోయినా పుల్లలు మళ్ళీ సర్చ్ చేసుకుంటారు, రిపేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంత కొత్త వాళ్ళు తెలియదు. పాత వాళ్ళు అనుకోండి, వాళ్ళు కొన్ని పుల్లలు తయారు చేసుకుని మా దగ్గరకు వచ్చి తీసుకెళ్ళి బుట్టలు కొన్నప్పుడు 1, 2 పుల్లలు తీసుకెళ్తారు ఎక్స్ట్రా. ఇంకా వాళ్ళకి వాళ్ళు రిపేర్ చేసుకుంటారు, సరి చేసుకుంటారు. అట్లా చేసుకుని 2, 3 నెలలు ఎక్కువ మంది. ఓకే, అదొక్కటైనా జాగ్రత్త. ఏమైనా చేపల చెరువులో పెట్టినప్పుడు ఇది కరెక్ట్ గా బుట్ట కూర్చోవాలి. చాలా మంది పెట్టడం కుదరక దాన్ని ఇట్లా పెట్టి గట్టిగా అదినప్పుడు అదినప్పుడు ఆ బుట్ట అనేది తొందర రాయో లేదా గడ్డో జమ్మో ఉన్నప్పుడు అట్లా పెట్టి వచ్చినప్పుడు ఆ బుట్ట అనేది మెత్తబడిపోయి తొందరగా ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే బుట్ట సమానంగా పెట్టినప్పుడు నేల మీద మనం ఇప్పుడు ఈ సీసీ రోడ్డు మీద ఎట్లయితే పెడితే ఎట్లా కరెక్ట్ కూర్చుంటుందో ఆ జమ్ములో గడ్డలో పెట్టినప్పుడు కూడా ఈ విధంగా కూర్చునేలాగా తావు చేసుకోవాలి. ఒకవైపు ఎక్కువ తక్కువ బుట్ట ఇట్లా పెట్టంగా కరెక్ట్ అట్లా కూర్చోవాలి. అప్పుడు బుట్ట ఎక్కువ రోజులు మన వాడుకోవడానికి వీలవుతుంది. ఓకే, నీళ్ళలో పూర్తిగా మునిగినవి కూడా అన్ని రోజులు వస్తాయా? లేదు నీళ్ళలో ఒడ్డుకు పెట్టుకునేవి కొద్ది రోజులు ఎక్కువ రోజులు రావడం అని ఏమైనా ఉంటుందా? ఎట్లయినా ఇంచుమించు 1 నెల రోజులు అటు ఇట్లానండి. మళ్ళీ చేపలు ఇందులో ఇప్పుడు ఈ బుట్ట ఉందండి, చేపలు పట్టిన తర్వాత ఇందులో చేపలు వచ్చి పడ్డాయి, నైట్ 2 రోజులు ఉంచిన తర్వాత అవి తీసుకోవడం ఎట్లా? ఇట్లా బుట్ట పైకి లేపుకొని దీనికి ఓపెన్ ఉంటుంది. ఈ ఓపెన్ చేప పడిన తర్వాత ఈ ఓపెన్ ఇట్లా అనేసరికి దానికి జిగురు ఉంటుంది కాబట్టి కింద పడిపోతుంది. ఇట్లా చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. కిందికి పెట్టండి కొద్దిగా.
సో ఇక్కడ ఈ గ్యాప్ లో ఈ చెయ్యి ఇట్లా పెట్టేస్తే వీళ్ళకు అంత, లేదంటే ఓపెన్ చేసేసి కిందికంటే ఇట్లా పడిపోతుంది. కొత్త వాళ్ళు అట్లా తీయడం రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డోర్లు ఇంకా చేయబెట్టి ఇట్లా తీసుకొని సంచులు వేసుకుంటారు. అట్లా తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ డోర్ పుల్లలు ఇరిగిపోవడానికి మెత్తపడితే కదా నీళ్ళలో పెట్టాడు ఖరాబ్ అయ్యడానికి ఆస్కారం ఎక్కువ. అక్కడ నుంచి చేయబెట్టడం కంటే ఇట్లా తీసుకోవడమే ఎక్కువ రోజులు బుట్ట వాడుకోవడానికి ఒక వీలుంటుంది. చేప తీసుకోవడం ఇట్లా ఓపెన్ ఉన్నప్పుడు మరి చేపలు ఇక్కడ పడ్డ చేపలు రైతులు వాళ్ళు చిన్న తాడు మొక్క ఏదైనా కట్టుకుంటారు. వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు ఇక్కడ తాడు కట్టుకుంటే చిన్న పురుకోస కానీ చాలా మంది బయట వేరే మొక్క చుట్టుకుంటారు. వాళ్ళు అది మళ్ళీ చేపలు తీయాలన్నప్పుడు అది ఓపెన్ చేసుకుని ఇట్లా అంటే చేప బయట పడిపోతుంది. ఓకే ఓకే. సో ఇట్లా రకరకాల చేపలు పట్టుకోవడానికి బుట్టలన్నీ కూడా మీరు తయారు చేస్తుంటారు. ఇప్పుడు ఇది 700 అన్నారు, ఇది 900, ఇదైతే 1700. ఇంకెంత ధర వరకు ఉంటాయి? 5500 వరకు ఉన్నాయి. 5000 అంటే అదేం పెద్ద సైజు? అది పెద్ద సైజు కాలువ పెట్టేది, అందులో పాపెర్లు జల్లలు పరకలు అవన్నీ పడ్డాయి అనమాట. ఇట్లా కాలువకి అడ్డు పెట్టి నీళ్లు పోతుంటే స్లోగా అది కాలువకి ప్రజెంట్ లేదు, అది ఉంటే బాగుండేది. అది కాలువకి అడ్డు పెడితే దానిలో పడతాయి అనమాట జల్లలు. వర్షాకాలం ఎక్కువ వాడతారు అవి, ఈ రోజుల్లో వాడరు. ఎప్పుడు నీళ్లు వస్తూ ఉండాలి దానికి. అది హైయెస్ట్ రేట్ అన్నిటికంటే 5500 రూపాయలు ఉంటాయి. అందులో కూడా చాలా సైజులు ఉంటాయి, 4200 నుంచి ఉన్నాయి. 5500 సైజుని బట్టి హైట్ ని బట్టి వాళ్ళకి కావాల్సిన ఐటమ్ ని బట్టి రేట్ ఉంటుంది. వాళ్ళు ఏవి కావాలన్నా చేసి అన్ని చేసిస్తారు. ఇప్పుడు ఈ కొన్ని రెస్టారెంట్లలో అక్కడిక్కడ కూడా ఈ బల్బులు పెట్టుకోవడానికి అవి ఆల్రెడీ ఇచ్చామండి, ఇంత ముందు ఇచ్చారా? అట్లాంటివి కూడా చేస్తారా? చేసేవేవైనా చేసాం. అంటే మోడల్ వాళ్ళు చూపించాలి, వాళ్ళు మోడల్ చూపించారు. మా దగ్గర కొన్ని మోడల్స్ ఇవి ఇట్లా అంటే దీన్నే చాలా రకాలుగా మార్చొచ్చు. వాళ్ళు కొంచెం ఇంతకుముందు పేపర్ మీద డయాగ్రామ్ గీసిస్తే దాని ప్రకారం కూడా తయారు చేసి ఇచ్చాము. ఓహో, అట్లా కావాలన్నప్పుడు కూడా మీరు కొన్ని చేసి ఇస్తారు. అవును. ఓకే ఓకే. సో ఇది మీరు దాదాపు 15 సంవత్సరాలుగా ఉన్నాను. అవును. ఇంకా మీ అంటే మీ పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ పూర్వకాలం నుంచి మా వాళ్ళ కుల వృత్తి ఇది చేస్తూనే ఉన్నారు అప్పటి నుంచి. సో ఇప్పటికి కూడా 30 కుటుంబాల వాళ్ళు ఇదే పని చేస్తూ జీవనాధారం సాగుతుంది. ఓకే ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది సత్యనారాయణ గారు చెప్తా ఉన్నది. దాదాపు ఇక్కడ ఒక 30 కుటుంబాల వాళ్ళు ఈ వెదురు బొంగులు తీసుకొని వచ్చి వాటిని ముక్కలుగా చేసుకొని ఆ వెదురు పుల్లలతోటి ఈ రకంగా అనేక రకాల చేప బుట్టలు తయారు చేస్తూ ఉన్నారు. వర్షాకాలంలో ఎక్కువ పని ఉంటుంది అని చెప్తున్నారు. మిగతా సీజన్లో కూడా బాగానే ఉంటుంది. ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు కూడా మంచి సీజన్. అదే, ఇప్పుడు కూడా చాలా మంది బుట్టలు అల్లుతూనే ఉన్నారు. వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే కొత్త నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి ఆ చేపలు చెరువులోంచి కానీ కుంటల్లోంచి కానీ ఆ నీళ్లకు ఎదురెక్కుతుంటాయి కాబట్టి అప్పుడు ఇంకెక్కువ ఈ బుట్టలు పెట్టే పద్ధతిలో పట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది అప్పుడు పట్టుకుంటూ ఉంటారు చేపల్ని. సో అందుకని అప్పుడు పని ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. వీళ్ళ దగ్గర అయితే ప్రధానంగా అనేక రకాలు ఉన్నా కూడా ప్రధానంగా 2-3 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇది చూస్తే మనము కొరమీను బుట్ట అంటున్నారు. కొరమీను చేపలు పట్టుకోవడానికి వాడుకునేది. ఇది 700 రూపాయలుగా ఉంది. సో ఇట్లా ఒక చేప లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లా పోయిన తర్వాత మళ్ళీ బయటికి రాలేదు, ఎందుకంటే ఇట్లా క్రాస్ అవుతుంది కాబట్టి బయటికి రావాలంటే అది అడ్డు వస్తుంది అనమాట పుల్లలు. సో అట్లా బయటికి రాలేదు, తాడు అడ్డుపడిపోయి క్లోజ్ అయిపోయి తాడు అడ్డుపడి క్లోజ్ అవుతుంది అనమాట. సో ఈ చేపలు తీసుకోవాలనుకుంటే కింద నుంచి కానీ పైనుంచి కానీ ఒక చోట ఓపెన్ చేసుకొని దాన్ని తీసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ దారం కట్టారు కాబట్టి రావట్లేదు. దీన్ని తీసేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. చేయి పెట్టి తీసుకోవచ్చు, లేదా ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఇట్లా పెడితేనేమో కొన్నిసార్లు పుల్లలు ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇట్లా అనేక రకాల సైజుల్లో ఇది 700 రూపాయలు, పెద్ద సైజులో కావాలంటే 900. ఇట్లా ఈ పాము చేపల వంటివి పొడుగు చేపలు ఉంటాయి కదా, అవి వాటిని పట్టుకోవడానికి పెట్టుకునే ఈ బుట్టలు అయితే 1700 రూపాయలు ఇట్లా ఉంటుంది. అలా కాకుండా కాలువకు పూర్తిగా అడ్డంగా వేసుకొని రకరకాల చేపలు పట్టడం కోసం పెట్టుకునే ఒక పెద్ద సైజు బుట్ట మాదిరిగా ఉంటుంది. అవైతే 5500 వరకు కూడా ఉంటున్నాయి. సైజులను బట్టి 4200 నుంచి కూడా ఉంటాయని చెప్తున్నారు. ఇట్లా వీళ్ళు చాలా సంవత్సరాలుగా ఈ బుట్టలు అల్లుతున్నారు. ఇందులో చేపలు ఎంత లోతులో ఉంటాయి అనే దాన్ని బట్టి బుట్టలు రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే కొన్ని చేపలు నీటి లోపల అడుగు భాగంలో బురదలో ఉంటాయి. ఏది బురద మట్ట, కొరమీను ఇట్లాంటి చేపలు మనం చెప్పుకుంటుంటాం కదా అవి. సో అవి కాకుండా కొంచెం పైన కొద్దిగా మధ్యలో ఉండే ఉంటాయి, కొన్ని పైకి వచ్చే ఉంటాయి, ఒడ్డు వెంబడి ఎక్కువ ఉండే ఉంటాయి, మధ్యలో నీటి మధ్యలోనే మాత్రమే ఎక్కువగా ఉండే ఉంటాయి. ఇట్లా వాటి ఆవాసం ఎక్కడ ఉంటుందో వాటి తీరును బట్టి ఈ బుట్టలను కూడా వేసుకోవడం అనేది ఉంటుంది అని చెప్తున్నారు. వలలో పడని చేపలు కొన్ని బుట్టలో మాత్రమే పడేవి కొన్ని ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని వలలతో పట్టడం సాధ్యం కాదు. బురద మట్టల వంటివి ఖచ్చితంగా వాటికి ఇలాంటి బుట్టలు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా వాడుకుంటే 6 నెలల పైన కూడా ఒక్కొక్క బుట్టను వాడుకోవచ్చు. రోజు మాత్రం నీళ్ళలోనే ఉంచాలి. మొదట పెట్టిన రోజే చేపలు పడతాయంటే పడకపోవచ్చు. ఒక 2-3 రోజులు అయితే కనీసం కావాలి. ఎందుకంటే ఈ బుట్ట చుట్టూ నీళ్లు తిరిగి దీనికి కొంచెం నాచు పట్టుకొని ఈ పుల్ల మెత్తబడాల్సి ఉంటుంది. మెత్తబడ్డ తర్వాత మాత్రమే చేపలు ఈజీగా అట్రాక్ట్ అయ్యి ఆ లోపలికి వస్తూ ఉంటాయి అన్నమాట ఆహారం కోసం. సో అప్పుడు అందులోకి వెళ్ళిన తర్వాత బయటికి రాలేక అక్కడే ఉండిపోతాయి. మనం మరుసటి రోజు ఉదయం ఎవరైనా చేపలు పట్టుకునే వాళ్ళ బుట్టను పెట్టుకున్న వాళ్ళు వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది. బుట్ట పెట్టుకునే విధానంలో కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు. నేల మీద అంటే నీళ్ళ లోపల పూర్తిగా ఇట్లా స్ట్రైట్గా
పెట్టుకోవాలి. ఒకవైపు ఎత్తుగా ఒకవైపు లోతు తక్కువగా ఉన్న వైపు ఇట్లా పెట్టుకొని బలవంతంగా అవుతున్నట్లయితే బుట్ట డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అని చెప్తా ఉన్నారు. సో జాగ్రత్తగా చేసుకుంటే కొంతమంది ఒక బుట్ట తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, 5 బుట్టలు 10 బుట్టలు 20 బుట్టలు పెట్టుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అని చెప్పేసి సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారు. సో ఇట్లా అనేక రకాల చేప బుట్టలే కాదు, ఇప్పుడు ఇట్లా రకరకాల ఆకృతిలో వెదురు కర్రలతోటి వెదురు పుల్లలతోటి చేసే ఆకారాలు కావాలని కూడా కొంతమంది వస్తూ ఉంటారు. రెస్టారెంట్ల వాళ్ళు అక్కడక్కడ డిజైనింగ్ ఏమైనా చైర్స్ లాంటివి కూడా చేస్తారా? చైర్స్ ఏం చేయము, ఓన్లీ లైటింగ్ సంబంధించిన డెకరేషన్ కోసం వాడుకునేవి. సో అట్లాంటివి కూడా కావాలంటే అవి కూడా చేసిస్తున్నాం. సో ఇట్లా మాత్రం ఎక్కువగా అయితే చేప బుట్టలు వీళ్ళ ప్రధానమైన జీవనాధారము. కులవృత్తిగా అనేక సంవత్సరాల నుంచి దీన్ని కొనసాగిస్తూ వస్తున్నాము. వాళ్ళ పెద్దవాళ్ళ నుంచి మొదలు పెట్టారు. ఇప్పుడు సత్యనారాయణ గారు 15 సంవత్సరాలు ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది దాదాపు 30 కుటుంబాల వాళ్ళు ఇదే పనిలో ఉన్నారు. అందరూ కూడా ఇట్లా వెదురు కర్రలు తీసుకురావడం, దాన్ని ముక్కలు చేసుకోవడం, వెదురు ముక్కలను ఈ పుల్లలను కాపుకొని తర్వాత బుట్టలు అల్లుకోవడం. అంటే ముందు తడకలు అల్లుకుంటున్నారు, తడకల్ని బుట్టల మాదిరిగా మళ్ళీ అల్లుకుంటున్నారు. సో ఇట్లా సెట్ చేసుకోవడం అంటారు. ఈ రకంగా చేస్తున్నారు. ఎక్కడికి కావాలన్నా మేము పంపిస్తాము అనే విషయాన్ని వారు చెప్తా ఉన్నారు. దీనికి వర్షాకాలంలో అయితేనే కొంచెం సీజన్ ఎక్కువగా ఉంటుంది, డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా అప్పుడు. అది చెప్తున్నారు, డిమాండ్ కూడా అప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి దొరకవు ఆ సీజన్లో. అది చెప్తున్నారు, వర్షాకాలంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అనేక ప్రాంతాల నుంచి చాలా మంది అడుగుతూ ఉంటారు కాబట్టి ఆ సీజన్లో ముందు చెప్పి తీసుకోవాల్సి ఉంటుంది. మిగతా సీజన్లో మాత్రం అడిగితే వెంటనే 2-3 బుట్టలు కావాలంటే రెడీగా ఉంటాయి. ఒకవేళ 10 బుట్టలు 20 బుట్టలు కావాలన్న వాళ్ళకి ఒక 2-3 రోజుల్లోనే మేము పంపిస్తున్నాం అనేది చెప్తున్నారు. మిర్యాలగూడ పట్టణంలో మనం ఉన్నామని చెప్పుకున్నాం. నల్గొండ జిల్లా ఇది. ఇక్కడ మనం ఉన్నది చైతన్య నగర్లో మనం ఉన్నాము. సో ఇక్కడ నుంచి వీళ్ళు ఎక్కడికి కావాలన్నా ఆర్టీసీ కార్గో కానీ ఇతర ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అనేక ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి పంపిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే అనుభవం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు చేపలు పట్టడంలో ఈ బుట్టల ద్వారా. ఇప్పటికీ వాడుతున్నవి కొత్త మోడల్ ఇంకేమైనా కావాలి, కొత్త రకాల చేపలు పట్టాలంటే రొయ్యల్ని పట్టాలంటే ఒక రకమైనవి, బురద మట్టలను పట్టుకోవడానికి ఒక రకమైనవి, ఇట్లా అనేక రకాల బుట్టలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికి వరకు పడుతున్నవి వేరుగా ఉండొచ్చు. మనం పట్టాలనుకుంటున్న కొత్త కూడా పట్టాలనుకుంటే కూడా రకరకాల చేపల బుట్టలు వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి 1-2 కొనుక్కొని చూసుకొని అవి మనకు పడుతున్నాయా లేదా, పడితే ఎట్లా ఉంది అనేది తెలుసుకున్న తర్వాత మనం ఇంకా వాటి సంఖ్యను కూడా పెంచుకుంటే అప్పుడు మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.